వెల్కమ్ టు గాయత్రి కాంపిటేటివ్ అకాడమీ. ఈరోజు ముఖ్యంగా మనం ఏంటంటే అసలు ప్రభుత్వ ఉద్యోగానికి సంబంధించి ప్రభుత్వ ఉద్యోగం మనకి ఎందుకు రాలేదు, ప్రభుత్వ ఉద్యోగం దగ్గరలోనే ఎందుకు మిస్ అయ్యింది, ఇటీవల కాలంలో ముఖ్యంగా గ్రూప్ 2కి సంబంధించి వెరిఫికేషన్కి సంబంధించిన కానీ అలాగే కానిస్టేబుల్ ఎగ్జామినేషన్లో కానీ మనకి ఉద్యోగం ఎందుకు రాలేదు అనే విషయం చాలా ముఖ్యంగా ఆలోచించవలసిన విషయం అండి. చాలా కారణాలు ఏంటి సార్, నాకు 2 మార్కుల్లో మిస్ అయింది, లేదా 5 మార్కుల్లో పోయింది, 3 మార్కుల్లో పోయింది, ఇలా ఒక 10 నుంచి 15 మార్కుల యొక్క వేరియేషన్ చెప్పడం జరుగుతుందండి. ఇలా మనకు ఉద్యోగం రాపోవడానికి కారణం ఏంటి? ఇక్కడ వ్యవస్థలా, లేకపోతే మనమా, లేకపోతే కనుక మెటీరియల్సా, లేకపోతే కనుక సోషల్ మీడియాయా, లేకపోతే కనుక ఇలా మనకి చాలా కారణాలు, ప్రభుత్వ వ్యవస్థల మనమా, ఇలా ఎన్నో కారణాలు ఏంటంటే మనం దాని మీద ఒక నింద వేయడము, లేకపోతే కనుక మనం ఆరోపణలు చేయడము జరుగుతుందండి. ఇలాంటి సందర్భంలో నేనేం చెప్తానంటే కనుక మనకి ఆత్మ పరిశీలన అనేది చాలా ముఖ్యమండి. అంటే ప్రభుత్వ ఉద్యోగం అనేది మనకి ఎందుకు రాలేదు అనే ప్రశ్న వేసుకున్న సందర్భంలో మీరు తప్పనిసరిగా ఈ వీడియోని డెఫినెట్గా చూడవలసిన విషయం అండి. అంటే ఇటీవల కాలంలో గ్రూప్ 2కి సంబంధించిన వెరిఫికేషన్కి ఇంటర్వ్యూకి రాని వాళ్ళు ఎవరైనా, అలాగే గ్రూప్ 2 మన కానిస్టేబుల్ ఎగ్జామినేషన్ సంబంధించిన వాళ్ళు కూడా రాని వాళ్ళు తప్పనిసరిగా చూడవలసిన వీడియో. ఇందులో నేను మొదటిగా చెప్పే విషయం ఏంటంటే కనుక ఈ రాకపోవడానికి కారణాలని ఎవరిని మనం నిందిద్దాం, మనల్ని, ఎదుటి వాళ్ళన, వ్యవస్థలన, ఇంట్లో వాళ్ళన, ఆర్థిక పరిస్థితులన, సామాజిక పరిస్థితులన, రాజకీయ పరిస్థితులన, నిర్ణయాలన అనేది మొట్టమొదటిగా మనం ఆలోచించవలసిన విషయం. ఇందులో భాగంగా నేను ఏం చెప్తానంటే ఇటీవల జరిగిన పరీక్షల్లో అంటే మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే గ్రూప్ 2కి 5 మార్కుల తేడాలో, 2 మార్క్స్ తేడాలో వెరిఫికేషన్ రాలేదనే వాళ్ళకి నేను ముఖ్యమైన విషయం చెప్తానండి. చాలా అద్భుతంగా గ్రూప్ 2 పరీక్ష ప్రిపేర్ అయ్యారు. చాలా అద్భుతంగా ప్రిపేర్ అవ్వడం అంటే ఒక సివిల్ సర్వీస్ స్టాండర్డ్లో ప్రిపేర్ అవ్వడం అనేది జరిగిందండి విద్యార్థులందరూ కూడా. అంటే అది ఎలా జరిగింది అనేసి అని అన్నట్లయితే కనుక ప్రిలిమినరీ పరీక్ష చూస్తే ప్రిలిమినరీ పరీక్ష చాలా విశ్లేషాత్మకమైన ప్రశ్నలు ఇచ్చారండి. ఈ ప్రిలిమినరీ పరీక్షలో ఎంతో అద్భుతమైన విశ్లేషాత్మక పరిస్థితులు చూసి నిజంగా ప్రిలిమినరీ గ్రూప్ 2 క్వాలిఫై అవ్వడమే కష్టమైన పరిస్థితి ఏమో అన్నట్టుగా మనకి ప్రశ్నావళి ఉంది. దీన్ని అంచనా వేసి అక్కడ 1:50 లేకపోతే కనుక మార్కులు తగ్గించడం ఇలాంటి క్రైటీరియా వల్ల చాలామంది మెయిన్స్కి వెళ్ళే అవకాశాలు ఏర్పడ్డాయి. ఈ మెయిన్స్కి వెళ్ళడం అనేది ఒక అద్భుతమైన అవకాశంగా చాలామంది ఫీల్ అయ్యారు. ఖచ్చితంగా వెళ్ళిన వాళ్ళకి ఆ రోజు మనం ఖచ్చితంగా అప్రిషియేట్ చేయవలసిన విషయమే. ఇలాంటి సందర్భంలో ఒక తెలివైన లేదా మంచి ఆలోచన జ్ఞానాత్మకంగా ఉండే కొంతమంది విద్యార్థులు చేసిన పని ఏంటంటే ప్రిలిమినరీయే ఎంత కష్టంగా ఉన్నప్పుడు మెయిన్స్ పేపర్ ఖచ్చితంగా చాలా టఫ్గా ఉంటుంది. మెయిన్స్ పేపర్లో చాలా ఎక్కువగా విశ్లేషాత్మక ప్రశ్నలు వచ్చేస్తాయి. చాలా టఫ్గానే మనం ఈ పరీక్షను మనం ఫేస్ చేయవలసి ఉందని చాలా మంచి స్థాయిలో మంచి విశ్లేషాత్మకమైన అంశాలతో అప్లికేషన్ మోడ్లో పరిశీలనాత్మకంలో ఒక సివిల్ సర్వీస్ ప్రిపేర్ అయ్యేంత స్థాయిలో ప్రిపేర్ అవ్వడం జరిగిందండి. ఈ విధంగా ఇలా పేపర్ సంబంధించిన పేపర్ 2 కానీ పేపర్ 3 కానీ ఏపీ హిస్టరీ కానీ అలాగే మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్ కానీ సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ ఎకానమీ కానీ తీసుకున్నట్లయితే ఇదే రేంజ్లో ప్రిపేర్ అయ్యారు. ప్రిపేర్ అయినప్పుడు ఏం జరిగిందంటే ఎప్పుడూ కూడా ఒక కాంపిటేటివ్ పరీక్షను ఇద్దరు ప్రిపేర్ అవుతూ ఉంటారండి. చాలా డెప్త్గా విశ్లేషాత్మక ఖచ్చితంగా రావాలనే ఉద్దేశంతో ఉన్నవాళ్ళు. అలాగే గతంలో ఏంటంటే చాలాసార్లు కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఒక సబ్ ఇన్స్పెక్టర్, కానిస్టేబుల్ ఎగ్జామ్, గ్రూప్ 4, సచివాలయము, స్టాఫ్ సెలక్షను, ఆర్ఆర్బి ఎగ్జామ్స్ ఇలా ప్రిపేర్ అయిన వాళ్ళు ఉంటారు. వీళ్ళిద్దరూ అంటే ఎక్స్క్లూజివ్ గ్రూప్ 1, 2 సివిల్స్ అనే టార్గెట్తో ఉన్న వాళ్ళు, అలాగే రెగ్యులర్గా ప్రిపరేషన్ చేసే ఎస్ఎస్సి, ఆర్ఆర్బి ఎగ్జామ్, కానిస్టేబుల్ ఎగ్జామ్, ఎస్ఏ ఎగ్జామ్ ప్రిపరేషన్ అయ్యే 2 గ్రూపులు కలిసి ఒక గ్రూప్ 2 ఎగ్జామ్కి వెళ్ళారు. వెళ్ళినప్పుడు అక్కడ పరీక్ష ఏమైందంటే కనుక చాలా కొన్ని ప్రశ్నలు లేవో తప్ప, ఎకానమీ కొన్ని సందర్భంలో తప్ప సైన్స్ అండ్ టెక్నాలజీ ఒక ప్రైమరీ బిట్స్ అన్నీ ఇచ్చేసారండి. అలాగే ఏపీ హిస్టరీ కూడా చాలా ప్రైమరీ బిట్స్ వచ్చేసాయి. అలాగే పాలిటీకి వచ్చేసరికి కాస్త అనలిటికల్కి వెళ్ళిపోయిందండి. కొన్ని చోట్ల ప్రైమరీగా కనబడినట్టు జరిగింది. ఇలా ఈ ఒడిదుడుకుల్లో పేపర్ చూసినప్పుడు విద్యార్థికి ఏమనిపించిందంటే చాలా సులభంగా ఉంది పేపరు కాబట్టి చాలా ఈజీ, ఎంత ఈజీగా ఇచ్చేసాడు ఏంటి అన్నాడు. ఇంత ఈజీగా ఇచ్చిన వెంటనే చదివిన క్వశ్చన్ ఈజీ
ఎవరికి? విశ్లేషాత్మకంగా చదువుకున్న స్టూడెంట్కి. కానీ ఆన్సర్ యాక్యురేట్గా చేయలేకపోయాడండి. కానీ చాలా బై హార్ట్ చేసి అదర్ ఎగ్జామ్స్కి ఇంత అనలైటికల్గా ప్రిపేర్ అవ్వని విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏంటంటే బై హార్ట్ మెథడ్లో లేకపోతే కనుక బాగా ప్రిపరేషన్ చేసిన మోడ్లో వాళ్ళు చేసిన పని ఏంటంటే యాక్యురేట్గా ప్రతి క్వశ్చన్కి జనరల్గా ఆన్సర్ పెట్టడంతో వాళ్ళు ఏంటంటే మెరుగుపడడం జరిగిందండి. ఎప్పుడైతే సివిల్ సర్వీసు గ్రూప్ 1 గ్రూప్ 2 ప్రిలిమినరీలో స్టాండర్డ్లో ఉంటుంది ప్రిపరేషన్ అయిన వాళ్ళు ఆన్సర్ పెట్టేటప్పుడు యాక్యురేట్ పెట్టడంలో కొద్దిగా ఇబ్బంది జరిగింది. అది చాలా ముఖ్యమైన మలుపండి. మనకి గ్రూప్ 2 వెరిఫికేషన్ రాకపోవడానికి జరిగిన చాలా కీలకమైన మలుపు అని చెప్తాను. ఇది ఫస్ట్. ఇంకా అన్నిటికన్నా మీకు తెలిసిన పరిస్థితులే. ఆ రోజు ప్రభుత్వంలో పరీక్ష జరుగుతుందా లేదా అన్నప్పుడు ఈ డైనమో పరిస్థితి ఎప్పుడైతే మనకు వచ్చేసిందో ఆ డైనమో పొజిషన్లో పిల్లలకి ప్రిపరేషన్ చేయాలా లేదని ఒక వారం 10 రోజుల ముందు చాలా సీరియస్ అనలిటికల్ స్టూడెంట్స్ అందరూ ఫోకస్ ఆఫ్ పర్టికులర్ బిట్స్ని మర్చిపోయారు. పెద్దగా అంటే కన్ఫ్యూజ్ అయిపోయారు ఎగ్జామ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు. ఎప్పుడు స్టాండర్డ్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళందరూ కూడా కొద్దిగా అనలిటికల్గా ప్రిపేర్ అయిన వాళ్ళు స్టాండర్డ్ ప్రిపరేషన్ అన్న వాళ్ళు పరీక్షలో బ్యాలెన్స్ వేస్తారండి. ఆ బ్యాలెన్స్ వల్ల వెరిఫికేషన్ వచ్చేసింది చాలామందికి. ఈ బ్యాలెన్స్ చేయని వాళ్ళు వెనకబడిపోయారు, తెలివైన వాళ్ళు చాలామంది ఉండిపోయారు అందులో. అలాగే బ్యాలెన్స్ చేసుకుని కాస్త తెలివితేటలుండి స్టాండర్డ్ బిట్స్ చదువుకున్న వాళ్ళు ముందుకు వెళ్ళిపోయారు. ఇలా ఒక పరీక్ష ప్రభుత్వ వ్యవస్థల్లోనూ అలాగే మన ప్రిపరేషన్లోనూ పరీక్ష సమయంలో అనుసరించవలసిన బ్యాలెన్స్ని గతి తప్పడం వల్ల గ్రూప్ 2 యొక్క ఫలితాలు ఎలా వచ్చాయనేది వందలాది వేలాది మంది విద్యార్థులందరికీ మీకు తెలిసిన విషయమే. కాబట్టి దీనికి కారణం ఏంటి? ఎందుకు మనం అలాగా అనలిటికల్ బిట్ ఓరియంటేషన్కే అలవాటై ప్రైమరీ వదిలేసామా, లేదా ప్రైమరీ బిట్స్ బాగా ప్రిపేర్ అయ్యి అనలిటికల్ బిట్స్ లేదా అప్లికేషన్ బిట్స్ మనం వదిలేసామా? ఏంటి జరిగింది ఇక్కడ లోపం అనే ఆత్మ పరిశీలన చాలా ఇంపార్టెంట్ అండి. ఇది నేను గ్రూప్ 2 వాళ్ళ గురించి ఇటీవల జరిగిన పరీక్ష ఫలితాలు ఇవన్నీ కూడా ఆ జరిగిన ఫలిత విశేషాలన్నీ కూడా నేను మీతో మాట్లాడటం, కోర్టు కేసులు ఇవన్నీ కూడా మనకేంటంటే ఉన్నాయి దాని మీద. సో అవి ఏం జరుగుతున్నది తర్వాత విషయాలు అవన్నీ కూడా. కానీ మనం ఇక్కడ ఏం చేసామనేది ఇంపార్టెంట్. అలాగే కానిస్టేబుల్ పరీక్ష, ఈ కానిస్టేబుల్ పరీక్ష కూడా తీసుకున్నట్లయితే కనుక చాలామంది 5 మార్కులు 2 మార్కులు 3 మార్కులు అసలు జిల్లాలో కొన్ని చోట్ల ఊహించని కటాఫ్లు రావడము ఇవన్నీ కూడా జరిగాయండి. ఏంటి ఇక్కడ లోపం? ఏం జరిగింది లోపం? అదే సమస్య మనమా లేకపోతే వ్యవస్థ లేకపోతే ఏంటంటే ఈ పరీక్షకు సుమారు 3 సంవత్సరాల కాలం జరిగింది. ప్రిలిమినరీ పరీక్ష నిజంగా చెప్పాలంటే చాలా తక్కువ సమయము, పేపర్ కూడా కాస్త టఫ్గానే ఇచ్చి ప్రిలిమినరీలో సెలెక్ట్ చేయడం అనేది నిజంగా అది రియల్లీ లక్కీ. అంత ప్రిలిమినరీలో ఎక్కువ మార్కులు వచ్చి మెయిన్స్లో తగ్గిపోవడము, లేదా ప్రిలిమినరీలో చాలా తక్కువ మార్కులు వచ్చి మెయిన్స్లో ఎక్కువ మార్కులు రావడం అనేది కానిస్టేబుల్ కొన్ని చోట్ల జరిగింది. దీనికి ఏంటంటే ఒక 3 ఏళ్ల కాలంలో ప్రిలిమినరీ చదివేసి మెయిన్స్ పరీక్ష రాసేద్దామని చాలా సిన్సియర్గా ప్రిపేర్ అయిన విద్యార్థులు ఈ పరీక్ష ఎప్పుడు జరుగుతుందో, వాయిదా అవుతుంది, ఏం జరుగుతుందో, ఫిజికల్ ప్రిపేర్ అవ్వాలా లేదా అని కొంతమంది ఏంటంటే ఆర్థిక పరిస్థితులు ఇచ్చా జాబ్స్కి జాయిన్ అయిపోవడము, లేకపోతే మధ్యన వదిలిపెట్టడము, ఇలాంటి ఎన్నో పరిస్థితులు జరిగాయండి. ఇక్కడ కన్సిస్టెంట్గా ప్రిపరేషన్ అంటే ఒక యావరేజ్ విద్యార్థి, చెప్పాను కదా మీకు ఎప్పుడు అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే లాంగ్ స్టాండర్డ్ విద్యార్థి అలా ఉండిపోయి ప్రైమరీగా చదవలసిన బిట్స్ అన్నింటిని కూడా ఫిజికల్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత స్టాండర్డ్గా ప్రిపరేషన్ చేయడం ఉండిపోయాడండి. అంటే స్థిరంగా ఉండిపోయాడు ప్రిపరేషన్ని. తెలివైన విద్యార్థి ఏంటంటే కాస్త జాబ్ చేద్దాం, మనకు ఫైనాన్షియల్గా ఇబ్బంది ఉంది, ఇంట్లో ఎలాగా అని కొంతమంది ఏంటంటే ఈజీనెస్, ఏం కాదు మన మెయిన్స్ ఈ 1:2 ఈ రేషియోలో ఉన్నాం, గ్యారంటీగా ఎగ్జామ్ అటెంప్ట్ చేసేస్తే మనకు వచ్చేస్తుంది, ఏం పర్వాలేదని ఒక మన నిర్లప్త భావన నేను చెప్పాలంటే అలాంటి భావనలో ఉన్న వాళ్ళందరూ కూడా ఏంటంటే కాంపిటీషన్లో దగ్గరికి వెళ్ళి మనకి ఆ యొక్క కానిస్టేబుల్ ఎగ్జామ్లో వైఫల్యాలు అనేవి జరగడం జరిగిందండి. కాబట్టి ఇక్కడ ఈ వైఫల్యానికి కారణము ప్రభుత్వం లాంగ్ అంత దూరం వాయిదా వేయడమా, గ్యాప్ ఇవ్వడమా ఏంటి అన్నప్పుడు ఏంటంటే మళ్ళీ కానిస్టేబుల్లో జరిగిన విషయం కూడా ఇంచుమించు అంతే. ఆ మెయిన్స్ చాలా కట్టింగ్గా ఇస్తాడు, అనలిటికల్గా ఇస్తారు అనుకున్నా. కొన్ని ప్రైమరీ బిట్స్ కొన్ని టఫ్ బిట్స్ కలపడంలో ఆ మైండ్ని బ్యాలెన్స్ చేసేటప్పుడు ఏంటంటే చాలా ఇబ్బంది పడి పరీక్షలో కొంతమంది చాలా తెలివైన స్టూడెంట్స్ని ఏం చేశారంటే బిట్ని ఫాస్ట్గా వర్కౌట్ చేయడంలో మర్చిపోయారు, ప్రాక్టీస్ చేయడంలో డిఫెక్ట్స్ వచ్చేసాయండి. అలాగే ఎప్పుడూ కన్సిస్టెంట్గా ఉన్న స్టూడెంట్ ఏంటంటే వాడి యావరేజ్ని అబోవ్ యావరేజ్ని కూడా పట్టుకుంటూ వెళ్తూ ముందుకు వెళ్ళిపోవడం జరిగిందండి. అంటే ఇక్కడ ఏంటంటే ఉద్యోగం వచ్చినోడల్లా తెలివైనడు, రానివాడు తెలివి తక్కువని ఎట్టి పరిస్థితులు ఎప్పుడు అనుకోకూడదండి.
మనకి ఉద్యోగం వచ్చినవాడు కష్టపడినవాడు తెలివైనవాడు రెండు కూడా ఉంటాయి. ఉద్యోగం రానివాడు ఏంటంటే తెలివైనవాడే కానీ కష్టపడడంలో ఎక్కడో లోపం వచ్చింది, ఏదో ప్రాబ్లం వచ్చింది. అది సిలబస్లో ప్రాబ్లం వచ్చిందా, బుక్స్ చదవడంలో ప్రాబ్లం వచ్చిందా, లేదా సోషల్ మీడియా వల్ల ప్రాబ్లం వచ్చిందా, లేకపోతే కనుక నీకు యూట్యూబ్ మెంటార్స్ దగ్గర ప్రాబ్లం వచ్చిందా, లేకపోతే కనుక నువ్వు ప్రిపరేషన్లో అనుసరించవలసిన పాఠ్యపుస్తకాలు ఇతర విషయాలు పరీక్షల్ని మళ్ళీ రాయడంలో లోపం వచ్చిందా, ఇవన్నీ కూడా ఏంటంటే ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా మనకి ఇటీవల పరీక్షల్లో గ్రూప్ 2 ఉద్యోగులు ఎవరైతే దగ్గర మిస్ అయిన వాళ్ళు, వెరిఫికేషన్కి వెళ్ళలేకపోయిన వాళ్ళు, కానిస్టేబుల్ దగ్గరకు వచ్చి మిస్ అయిన వాళ్ళు, వీళ్ళు ఖచ్చితంగా ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన విషయాలండి. ఇది ఎవరిది ఏంటి అంటే కనుక అన్ని కారణాలు ఖచ్చితంగా ఉంటాయండి, కానీ ఎప్పుడు కూడా మన విజయానికి అందరూ కారకులే, కానీ వైఫల్యానికి మనమే కారణం అనేది మీరు మొట్టమొదటి స్వీకరించవలసిన విషయము. ఖచ్చితంగా అంటే మన వైఫల్యానికి మనమే కారణం అని చెప్పడం అన్నప్పుడు నేను ఇక్కడ చెప్పే విషయం ఆత్మపరిశీలన. అంటే ఇటీవల జరిగిన ధోరణి గురించి చెప్పాను, అలాగే ఉద్యోగం ఎందుకు రావట్లేదు ధోరణి ఏంటో చెప్పడం జరిగింది. మూడోది ఆత్మపరిశీలన గురించి మాట్లాడుతున్నాను. ఆత్మపరిశీలనకు సంబంధించి సెల్ఫ్ కాన్షియన్స్ చెప్తుంది. అంటే నువ్వు ఎటువంటి ఈగోయిజము ఎవరి మీద ఏది నిందేయకుండా సక్సెస్కి అందరూ కారణమైతే నీ వైఫల్యానికి నువ్వు కారణంలో నువ్వు ఏం చేయలేకపోయావు, సిలబస్ మొత్తం క్లారిటీ ఉందా లేదా, దానికి సంబంధించిన టెక్స్ట్ బుక్స్ చదవగలిగావా లేదా, దాని నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేసావా లేదా, లేదా దాని మీద ప్రాక్టీస్ బిట్లు సరిగా సక్రమంగా చేసావా లేదా, నువ్వు ఎంతసేపు యూట్యూబ్లో వినేసి రాసేద్దామని అనుకున్నావా, లేకపోతే కనుక ఆన్లైన్ క్లాస్ అని మనకు సర్వస్వం అనుకున్నావా, ఆన్లైన్ జాయిన్ అయితే నాకు అయిపోద్ది అనుకున్నావా, ఆన్లైన్ పేరుకి చెప్పి మొత్తం నువ్వు వింటే విని లేకపోతే మానేసావా, ఆఫ్లైన్ పూర్తిగా నెగ్లెక్ట్ చేసావా కోచింగ్ తీసుకోవడంలో, లేదా ఆఫ్లైన్కి సంబంధించి అప్రోచ్ నువ్వు కోల్పోయావా, ఇలా ఎన్నో విషయాలను మీరు ఆత్మపరిశీలన చేసుకోవాల్సి ఉంటుందండి. అలాగే మీరు కరెంట్ అఫైర్స్ వాటిని చదివే బిట్స్ చేసేటప్పుడు ఆ కరెంట్ అఫైర్స్ సంబంధించిన విషయాల్ని నిజంగా చెప్పాలి అంటే కనుక పూర్తిగా ఆంధ్రప్రదేశ్ లేదా మొత్తం దేశంలో కూడా ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో నేను చెప్పే ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ న్యూస్ పేపర్ను వదిలిపెట్టడం అండి. న్యూస్ పేపర్ను వదిలిపెట్టేసి ఎంతసేపు ఏంటంటే మనకు వేటి న్యూసో టుడే న్యూస్ అనో లేదా కరెంట్ అఫైర్స్ అన్నీ ఒకేసారి వినేద్దామనో ఇవంతా కూడా జరిగిందండి. దీనివల్ల ఏంటంటే ఒక కరెంట్ అఫైర్స్ ట్రెండింగ్ కానీ కరెంట్ అఫైర్స్ ఐడియాలజీ కానీ పూర్తిగా చాలామంది విద్యార్థులు ఏంటంటే మిస్ అయిపోయారు. కాబట్టి డెఫినెట్గా మీరు హిందూ పేపరు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన పేపర్లో సో ఖచ్చితంగా మీ దగ్గర ఉండాలండి. అవి ఫిజికల్ పేపర్లు చదవడం అనేది ఎప్పుడు కూడా చాలా మంచిది. అంటే నేను ఇక్కడ మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ ఆత్మపరిశీలనలో ఈ విద్యార్థులు ఏం చేయలేకపోయారు అన్నప్పుడు నేను చెప్పే ఎన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి. అంటే సిలబస్ దగ్గర, మెటీరియల్ దగ్గర, లేకపోతే కనుక ఆన్లైన్ కోచింగ్ అని చెప్పి ఉండిపోవడమా, ఆఫ్లైన్ ఎప్పుడో తీసుకుని వదిలిపెట్టడమా, మెంటార్ సరిగా లేకపోవడమా, లేకపోతే కనుక మీరు ఆన్లైన్ పేరు చెప్పి డైవర్ట్ అయిపోవడమా, లేకపోతే కనుక మీరు న్యూస్ కరెంట్ అఫైర్స్ గురించి సరిగా చదవలేకపోవడమా, ప్రాక్టీస్ బిట్లు చేయకపోవడమా, టెస్టులు చేయకపోవడమా, ఇందులో ఖచ్చితంగా చాలా ఒక 2-3 సమస్యలు ప్రతి ఒక్కరి దగ్గర ఉంటాయి. కాబట్టి ఈ 2-3 సమస్యలు కూడా మీ దగ్గర ఉన్నప్పుడు దాన్ని మీరు ఆత్మపరిశీలన చేసుకోండి అని చెప్తున్నానండి. దీనిలో ఈ ఆత్మపరిశీలన చేసుకునేటప్పుడు నేను ఒక 2 ముఖ్యమైన విషయాలు ఉంటాయండి. ఈ ఆత్మపరిశీలనలో మీరు గమనించవలసిన విషయాలు 2. అంటే ఈ ఆత్మపరిశీలన చేసుకున్నాక మనం మార్పు కావాలి, మార్పు తర్వాత మనం ఏం చేయాలని ముగింపు, అంతే 2 పాయింట్లు చెప్తాయి మీకు. ఈ ఆత్మపరిశీలనకు సంబంధించిన దాంట్లో మనకి ఇప్పుడు సాధారణంగా ఏంటంటే చాలా ఎక్కువ యువత యొక్క సమయాన్ని చాలా ఎక్కువగా పీల్చివేసేస్తున్న విషయం ఏంటి అంటే కనుక సోషల్ మీడియా అండి. అది ఫేస్బుక్కా, యూట్యూబా, ట్విట్టరా, ఇన్స్టాగ్రామా, ఇవన్నీ స్టేటస్లా, వాట్సాప్లా, ఇవన్నీ కూడా మనకి ఏంటంటే యువతకు అత్యంత విలువైన కాలాన్ని వృధా చేసేస్తున్నాయి. ఇలాంటి విషయాలు మీరు నేర్చుకోవాల్సినప్పుడు ముఖ్యంగా ఇటీవల మన కాలమిస్టులు వీళ్ళందరూ కూడా న్యూస్ పేపర్లో ఓవర్వ్యూ చదవడం వల్ల మీకు మంచి మంచి విషయాలు, అంటే న్యూస్ జర్నలిజంలోకి వెళ్ళిన వాళ్ళు, జర్నలిజంలో చాలా కాలం ఉండిపోయిన వాళ్ళు, చాలా బుక్స్, చాలా సామాజిక విశ్లేషణ, అనేక విషయాలు తెలిసిన వ్యక్తులండి. వాళ్ళు రాసే ఒక ఆర్టికల్ కానీ ఒక ఎడిటోరియల్ కానీ
మంచి ఆలోచనాత్మకంగా ఉంటుంది. మనం ఎంతసేపు ఏంటంటే ఇన్స్టాగ్రామ్లో రీల్స్ని టక్కటక్కడ తిప్పేసి ఒక నిమిషంలో అన్నీ కావాలనుకోవాల్సినప్పుడు చాలా విషయాలు మిస్ అయిపోతాం. అది నేను ఆత్మపరిశీలన అన్నాను. అందులో భాగంగా మనకి ఏంటంటే బ్లాగ్స్, అంటే మనకి ఇంటర్నెట్ వచ్చిన కొత్తల్లో తర్వాత ఇప్పుడు కూడా బ్లాగ్స్ ఉంటాయి. ఒక వెబ్సైట్ ఓపెన్ చేస్తే వెబ్సైట్లో మనకి ఏం కావాలో వికీపీడియా ఉంది. వికీపీడియాలో ఏం కావాలో మనం ఏంటి అంత చక్కగా చదువుకుని మనం ఏం చేస్తాం, అర్థం చేసుకుంటాం. అర్థం చేసుకునే దగ్గర నుంచి ఈ బ్లాగ్ నుంచి వ్లాగ్కి వెళ్ళిపోయిందండి. వ్లాగ్ అంటే ఏంటి, మనకి వికీపీడియాలో జస్ట్ ఆ రిలయన్స్ కంపెనీ ఎప్పుడు పెట్టారు, ఏ విధంగా జరిగింది అనేది మనకు కనబడుతుంది. అలా మనకి రిలయన్స్ కంపెనీ ఎస్టాబ్లిష్మెంట్ పూర్వం ఎంత కష్టపడ్డారు, ఏం చేస్తారని ఉంటుందండి. అదే బ్లాగ్ దగ్గర నుంచి వ్లాగ్ వచ్చేసరికి ఏం జరిగిందంటే డైరెక్ట్గా రిలయన్స్ అధినేత ఏం చేస్తున్నాడు, వాళ్ళ అబ్బాయి పెళ్ళి ఎప్పుడైంది, ఎంతమంది సినిమా యాక్టర్లు వచ్చారు అని దాన్ని కనెక్ట్ అయ్యడంతో ఏంటంటే మన టైము, మన విలువైన సమయం అంతా ఏమైపోతుందంటే దానికి డైవర్ట్ అయిపోయిందండి. అంటే ఈ బ్లాగ్ నుంచి వ్లాగ్కి రావడంతో బ్లాగ్లో విషయానికి కనెక్ట్ అవుతాడు, విషయాన్ని తీసుకుంటాడు, వికీపీడియా నుంచి విషయాన్ని తీసుకుంటాడు, విషయాన్ని నేర్చుకుంటాడు. ఈ వ్లాగ్ టైంలో ఏంటంటే తన విలువైన సమయానికి అక్కడ ఎమోషనల్గా కనెక్ట్ అయిపోవడం, లైక్స్, కామెంట్స్, ఇన్వాల్వ్ అయిపోవడం, విలువైన సమయాన్ని అంతా కూడా వృధా చేసేసుకోవడం జరుగుతుందండి యువత. కాబట్టి దయించి నేను మళ్ళీ చెప్పేది ఏంటంటే బ్లాగ్ నుంచి వ్లాగ్ అనేది చాలా దారుణమైన పరిణామం. ఇలాంటి సందర్భంలో మీరు ఆత్మపరిశీలన చేసుకున్న తర్వాత మీరు చేయవలసిన విషయం ఏంటంటే మీరు కంపల్సరిగా చేయవలసిన పని ముఖ్యమైనవి, మీరు ఏవైతే రీల్స్ ఫాలో అవుతున్నారో, ఏదైతే స్టేటస్ చూసేయాలనుకుంటున్నారో, ఏదైతే ఫేస్బుక్ చూసేయాలనుకుంటున్నారో, ఏదైతే ఇన్స్టాగ్రామ్ చూసేద్దామని ఒక టైంలో ఎక్కువ స్పెండ్ చేసేస్తున్నారు, అలాంటి టైంలో నేను చెప్పే ముఖ్యమైన పని ఏంటంటే ఒక సైన్స్, ఒక హిస్టరీ, ఒక జియోగ్రఫీ, ఒక ఎకానమీ, ఒక సైన్స్ అండ్ టెక్నాలజీ, లేటెస్ట్ కరెంట్ ఇష్యూస్, ఇలాంటి విషయాల మీద మీరు ఆ బ్లాగ్స్ దృష్టి మర్చండి, ఆ స్టేటస్ టైం పెట్టండి, రీల్స్ని అటువైపు మలచండి. అంటే తాత్కాలిక మానసిక ప్రశాంతతను కోరుకునే విషయాల నుంచి మీ మైండ్ని డెఫినెట్గా ఏంటంటే కనుక నాలెడ్జ్ని గెయిన్ చేసే వైపు వెళ్ళండి. అది ఏ ఛానల్, ఏ ట్యూబ్ ఛానల్ అనేది, అది హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ, కరెంట్ అఫైర్స్, ఏ విషయానికైనా స్పెండ్ దట్ టైం అండి. అంటే ఇక్కడ మీరు ఎక్కువగా మనకి ఇంటర్నెట్, ఫోన్ ఉపయోగించడం అని జరుగుతుంది. ఎంత దౌర్భాగ్య విషయం ఏంటంటే ఇగో మా కోచింగ్లో జాయిన్ అవ్వు, నీ ఫోన్ మాకు ఇచ్చే, నేను చెప్పినట్టు నువ్వు వినాలి. అంటే నీ మీద నీకు సెల్ఫ్ కంట్రోల్ లేకపోవడం, నీ మీద స్వీయ నియంత్రణ లేకపోవడం వల్లే నువ్వు ఇంకోటి చేతిలో ఫోన్ పెట్టి అక్కడ హాస్టల్ ఫీజు కట్టి అక్కడ చదువు చెప్పే వాళ్ళ దగ్గర కూర్చుని మళ్ళీ నీకు ఇన్స్టెబిలిటీ రావడం, ఇలాంటి పరిస్థితుల నుంచి ఉండడం అనేది పెద్ద తప్పండి. కాబట్టి నువ్వు చదువుతున్న కన్సిస్టెంట్గా చదివే టైంలో నువ్వు ఎంతసేపు నోటిఫికేషన్కి వాటికి కూడా అలర్ట్ అయిపోయావు, ఎంతసేపు ఇన్స్టాగ్రామ్ చూసో, ఎంత డైవర్ట్ అయిపోయి చూసుకుంటే నీకు నువ్వే ఆత్మపరిశీలన చేసుకోవచ్చండి. అంటే నేను ఏం చెప్తానంటే అవి చూడు, ఖచ్చితంగా నీకు నాలెడ్జ్ని ఇచ్చే వాటి మీద దృష్టి పెట్టుకో, అది ఇప్పుడైనా అప్పుడైనా. కాబట్టి నీ ఆత్మపరిశీలనలో సిలబస్, మెటీరియల్స్, సిస్టము ఎలా నేర్చుకోవాలి చాలా ముఖ్యమైన విషయం చెప్తానండి. ఆఫ్లైన్లో అంటే ఒక టీచర్ ఎదురుగా కూర్చోవడం వల్ల ఆ టీచర్ ఎదురుగా కూర్చొని నీ ఇంటరాక్షన్, నీ అప్రోచ్ ఇవన్నీ కూడా నేర్చుకుని ఒక కాంపిటీషన్ నేచురల్గా డెవలప్ అయ్యి ఒక లెర్నింగ్ మోడ్ చక్కగా అభివృద్ధి చెందడం అనేది నీకు అవకాశం ఉంటుంది. అదే నీకు ఆన్లైన్ అయ్యేసరికి ఏంటంటే నువ్వు ఎప్పుడు జాయిన్ అవుతావో, ఎప్పుడు నేర్చుకుంటావో, ఎప్పుడు మానేస్తావో, అసలు ముందు లెసన్ నీకు అర్థమైందో లేదో, నీకు తెలిసిందో లేదో, ఇవేమీ ఉండదు. అఫ్కోర్స్ నేను ఆఫ్లైన్, ఆన్లైన్ రెండు ఉంటాయి మన దగ్గర కోచింగ్. నేనేంటంటే గివ్ ద ప్రయారిటీ, తప్పనప్పుడు ఎక్కువ ప్రయారిటీ ఆన్లైన్ ఇస్తానమ్మా, మ్యాక్సిమం ఆఫ్లైన్కి ప్రయారిటీ. లేదు ఆన్లైన్ అంటే వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ నువ్వు గుడికి వెళ్తావు కదా, గుడికి వెళ్ళినట్టుగానే నువ్వు ఆఫ్లైన్ కోచింగ్ ఇన్స్టిట్యూట్తో నువ్వు ఖచ్చితంగా నీకు అప్రోచ్ ఉండాలి, ఆ రెగ్యులారిటీ ఉండాలి. దానివల్ల ఏంటంటే నీ బిల్డప్, నీ స్ట్రెంగ్త్, గుడికి వెళ్ళడం వల్ల నీలో ఒక మానసికమైన ఆనందం, ధైర్యం ఇవన్నీ వస్తాయి. అలాగే నీకేంటంటే ఆఫ్లైన్ ఇన్స్టిట్యూట్తో సాటర్డే సండే నీకు వర్కింగ్ అని ఏమైనా ఒక 2 hours 1 hour అక్కడికి వెళ్ళడం వల్ల ఏంటంటే నువ్వు ఆ యొక్క లైన్లో ఎదగడానికి అవకాశం ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్, ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన విషయం. అంటే ప్రస్తుత సమాజంలో మీరు ఎక్కువగా ఈ యూట్యూబ్, సోషల్ మీడియా వైపు డైవర్ట్ అయిపోయి చూడవలసిన నాలెడ్జ్, నేర్చుకోవలసిన నాలెడ్జ్ పట్ల పక్కన పెట్టేసి ఇంకో వైపు వెళ్ళడం. అంటే మేము కూడా ఎంతో సబ్జెక్ట్, ఎన్నో విషయాల్ని టీచ్ చేయాలనుకున్నప్పుడు ముందు మా దగ్గర జనం రావాలంటే ఉన్న వాస్తవం చెప్తే వస్తారా, రాకపోతే రారా, వాస్తవం చెప్తే వస్తారా, రాకపోతే లేదా ఇంకోటి ఏదో చెప్పాలా, అంటే వాస్తవమే చెప్పాలి, వాస్తవం చెప్పే మన దగ్గరికి తీసుకురావాలనేది చాలా కష్టం అండి. అందుకే మీకు మంచి మంచి ఛానల్స్ ఏంటనేది జనానికి ఈరోజు అందుబాటులో లేవు. ఎంజాయ్ చేసి ఇవన్నీ కూడా మనకు కనబడే పరిస్థితి వచ్చేసేయండి.
కాబట్టి నేను సోషల్ మీడియాని ఎవరిని నేను తప్పు పట్టట్లేదు. నేను చెప్పే ముఖ్యమైన విషయం, నువ్వు దేని పట్ల దృష్టి పెట్టాలో, ప్రభుత్వ ఉద్యోగం సాధించాలన్నప్పుడు దాని మీద దృష్టి పెట్టాలి. ఓకే, అంటే నేను ఇప్పుడు మీకు ప్రభుత్వ ఉద్యోగం ఎందుకు రావట్లేదు, రావడానికి కారణాలు ఏంటి, సమాజమా, మానవా, పుస్తకాల, లేకపోతే చుట్టూ ఉన్న వాతావరణమా, స్నేహితుల, లేదా ఇంట్లో ప్రోత్సహించకపోవడమా, ఆర్థిక సామాజిక అంశాలు అనేసి ఫస్ట్ కారణం తెలుసుకోమన్నాను. రెండో ముఖ్యమైన అంశం ఏంటంటే ఇటీవల కాలంలో జరిగిన గ్రూప్ 2 కానిస్టేబుల్ ఉద్యోగాలు ఎందుకు రాలేదు విద్యార్థులు చెప్పాను. మూడో ముఖ్యమైనది ఆత్మపరిశీలనలో మనం ఏంటేంటి లోపాలు చేస్తున్నాం ఏంటో చెప్పానండి. ఇక మన మార్పు అంటే అనేది ఖచ్చితంగా మార్పు నీ దగ్గర నుంచే రావాలి. ఈ మార్పు రావడం అనేది నువ్వు చెయ్యాలన్నప్పుడు నువ్వు దృష్టి పెట్టవలసిన విషయాల్లో ఫోకస్గా ఉండాలి. ఖచ్చితంగా నువ్వు ఎక్కడైతే ఆపేసావో అక్కడి నుంచే మొదలు పెట్టాలి. ఎక్కడైతే నీకు ఒక 5 మార్కుల్లో ఆగిపోయింది నా గ్రూప్ 2, 10 మార్కుల్లో నా గ్రూప్ 2 ఆగిపోయింది, 2 మార్కుల్లో కానిస్టేబుల్ మిస్ అయ్యింది అని ఎక్కడైతే ఆపేసావో అక్కడి నుంచి మొదలు పెట్టాలి. అంతే తప్ప మళ్ళీ నోటిఫికేషన్ ఇస్తాడు, ఎప్పుడో చేద్దాము, ఎప్పుడో చదువుదాము, ఎప్పుడో ఏదే విధంగా చేద్దాం అనేది అది సరైన పద్ధతే కాదు. ఎక్కడైతే ఆపేమో అక్కడికి మొదలుపెట్టి కంటిన్యూగా, అంటే నువ్వు కన్సిస్టెంట్గా ఒక 3 అవర్స్ 2 అవర్స్, మొత్తం 8 అవర్స్ చదవకపోయినా కన్సిస్టెంట్గా ఒక 2-3 అవర్స్ని నువ్వు దాని పట్ల దృష్టి పెట్టేటట్టు ఆ విధంగా అక్కడి నుంచి మొదలు పెట్టుకుని చదువుకుంటే మంచిదండి. గతంలో తప్పులు చేసాం ఏంటి, మనం అనలైటికల్గా ఎక్కువ ప్రిపేర్ అయిపోయాం, అయితే బేసిక్ బిట్స్ బాగా చదవాలి. ఓకే, బేసిక్ బిట్స్ మాత్రమే చదవం, అనలైటికల్ బిట్స్ రావడం వల్ల మనకి బిట్స్ ఉద్యోగం రాలేకపోయింది. లేదా ప్రైమరీ బిట్స్ని కన్ఫ్యూజ్గా చేశాను, అంటే నేను ఖచ్చితంగా ఎగ్జామ్స్ రాయాలి, ఎక్కువ యూట్యూబ్ దగ్గర రకరకాలు చూశాను, ఒకటి స్టాండర్డ్గా పెట్టుకోవాలి. ఈ బుక్ ఆ బుక్ ఈ బుక్ అని అన్ని బుక్స్ కొనేసాను, ఏ బుక్ మీద నాకు ఐడియా రాలేదు. క్వశ్చన్ చూసేసరికి ఆన్సర్ దగ్గర రెండిట్లో కన్ఫ్యూజ్ వచ్చి చాలా పోగొట్టేసాను బిట్స్ నేను, అది పెట్టాలా ఇది పెట్టాలని. ఇలా ఎక్కువగా మీకు ఏంటంటే మీకు వచ్చిన విషయాన్ని ఆత్మపరిశీలన చేసుకుంటే ఫోకస్గా ఉండాలి. ఇంకా చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఫోకస్గా ఉండడం అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. ఒక ఇంజనీరింగ్ విద్యార్థి ఏంటంటే 10th ఇంటర్మీడియట్ ఇంజనీరింగ్ అన్నింటిలో చాలా టాపర్, అన్ని విషయాలు వచ్చాడు, వాడికి వ్యవసాయం చేయడం వచ్చు, డ్రైవింగ్ చేయడం వచ్చు, అన్ని రంగాల పట్ల వాడికి అవగాహన ఉంది. తండ్రి అన్ని ట్రైన్ చేస్తే వాడితో ఫ్రెండ్ ఉన్నాడు, వాడితో ఫ్రెండ్ సేమ్ అలా చదువుకుని పెద్దగా ఎక్కువ మార్కులు రాకపోయినా వాడితో ఇంజనీరింగ్ వాడితో చదివాడు, మిగతా విషయాలు ఏం నేర్చుకోలేదు. కానీ వాడు మంచి ఉద్యోగం వచ్చింది, వీడికి రాలేదు. ఏంటంటే ఒకటే ఫోకస్ లేకపోవడం. ఏంటి సార్ ఇంత బాగా చదివిన వ్యక్తికి ఫోకస్ లేకపోవడము అంటే, ఎప్పుడైతే అన్ని విషయాలు అన్ని రంగాల పట్ల వీడికి అవగాహన ఉందో, నాకు అగ్రికల్చర్ వచ్చు, నాకు డ్రైవింగ్ వచ్చు, నేను ఏ పనైనా చేసుకోగలను, నేను ఎలాగైనా బతకగలను, నాకు ఆల్రెడీ ఏదో ఉద్యోగం ఉంది, ఏదో నాకు ఇది ఉంది కాబట్టి నేను డెఫినెట్గా నాకేం పర్లేదు అన్నప్పుడు ఫోకస్ ఖచ్చితంగా మారిపోద్దండి. ఫోకస్ ఉండదు. అదే మీకు యావరేజ్ స్టూడెంట్ ఏంటంటే చివరికి వెళ్ళేసరికి నాకు ఖచ్చితంగా ఉద్యోగమే రావాలి, నేను సాఫ్ట్వేర్ పలానా కంపెనీలో ఇంత ప్యాకేజ్తో సెలెక్ట్ అవ్వాలి, అది అవ్వకపోతే నాకు కష్టం అని చెప్పి రెండో వ్యక్తి ఏం చేశాడంటే ఆ ఫోకస్గానే వాడు దృష్టి పెట్టడం వల్ల మంచి ప్యాకేజ్తో ఉద్యోగం వచ్చిందండి. అంటే ఏంటి, ఇప్పుడు వీడు తెలివైనోడే, అన్ని విషయాల పట్ల అవగాహన, అన్నీ నేర్చుకోవాలి, అన్నీ నేర్చుకోవడంతో పాటు వాడికి ఏం కావాలో అల్టిమేట్గా ఫోకస్ పెట్టాలి. వీడికి ఏం కావాలో అది పెట్టకూడదు. అంటే మన దగ్గర కారు ఉందని, మన దగ్గర పెట్రోల్ ఉందని, మనం ఏదో ఒక గమ్యస్థానానికి వెళ్ళవలసినప్పుడు అన్ని రోడ్లు తిరుక్కుంటూ వెళ్ళి మనకు కావాల్సిన ప్లేస్కి వెళ్ళడం వల్ల టైం వేస్ట్ అయిపోయి మన సక్సెస్ టైంలోపు వెళ్ళలేము. అదే మనకి ఏ ప్లేస్కి వెళ్ళాలి, ఎంత టైంలో వెళ్ళాలి, ఏ రూట్లో వెళ్ళాలనుకున్నప్పుడు ఖచ్చితంగా మనం అనుకుంటున్న డెస్టినేషన్ పాయింట్స్ ఏంటంటే మనం చేరడం అనేది జరుగుతుందండి. ఇలా మీకు ఏంటంటే ఆ పర్టికులర్ ప్లేస్ చేరుకోవడం కోసం నువ్వు ఒక ఫోకస్గా ఉండాలి. నువ్వు ఫోకస్గా ఉండకపోయి డైవర్ట్ అయితే నీకు ఎప్పుడు కూడా ప్రభుత్వ ఉద్యోగం అనేది చేజిక్కించుకునే అవకాశాన్ని కోల్పోతావు. ఎప్పుడు కూడా నువ్వు నీ యొక్క పరిస్థితిని ఎప్పుడు కూడా ఏంటి, ఎక్కడ ఎవరి మీద నిందించకుండా నీకు నువ్వు పరిశీలించుకొని నీ ఆత్మ పరిశీలనతో నువ్వు ఖచ్చితంగా ముందుకెళ్ళు. నువ్వు ఎక్కడ ఆపేవో అక్కడ మొదలుపెట్టు, నువ్వు ఎక్కడి నుంచి ఇబ్బంది పడ్డావో అక్కడి నుంచి. నీ వైఫల్యాలు ఖచ్చితంగా ఒక పుస్తకం మీద రాయి. నీ యొక్క వైఫల్యాలు, నేను పేపర్ చూడలేకపోయాను, సరైన గైడెన్స్ లేకపోయింది, లేకపోతే బిట్స్ తప్పు చేశాను, ప్రాక్టీస్ చేయలేకపోయాను, ఈ బిట్ తప్పు రావడానికి ఈ కారణము అనే స్పష్టమైన నీతో నువ్వు మాట్లాడుకో. నీతో నువ్వు మాట్లాడుకుంటే నీ సక్సెస్ అనేది నెక్స్ట్ ఖచ్చితంగా బెస్ట్లో ఉంటావు. అంటే నువ్వు 5 మార్కులు 6 మార్కులు చిన్న పొరపాట్ల వల్ల నీకన్నా ముందున్నవాడు 5, 6, 10 మార్కులు ఎక్కువై వాడికి ఉద్యోగం వచ్చిన తప్ప నువ్వు తెలివి తక్కువడు కాదు. ఎట్టి పరిస్థితుల్లో నువ్వు తెలివి తక్కువ వ్యక్తివి కాదు, నీకు అంత అనలైటికల్ మైండ్ లేకపోయిన వ్యక్తి కూడా కాదు. నువ్వు ఏదైనా చేసుకునే శక్తి కలిగిన వ్యక్తివి. కాబట్టి ఏదైనా పని చేసుకోగలిగే శక్తితో పాటు అది ఉండడం ఎప్పుడు ఎల్లప్పుడూ మంచిదే, కానీ ఫోకస్గా ఉండాలి.
ఫోకస్గా నువ్వు ఉండి నీ లక్ష్యం పట్ల ఎట్టి పరిస్థితుల్లో నువ్వు అగమ్య గోచర పరిస్థితిలోకి వెళ్ళొద్దు. నీ లక్ష్యంకి నువ్వు చేరుకోవాలి, నీ గమ్యాన్ని చేరుకోవాలి. బీ ఫోకస్ అంటే నువ్వు ఫోకస్గా ఉండు. ఫోకస్గా ఉంటే నీ ప్రభుత్వ ఉద్యోగం ఎక్కడ ఆగిందో మళ్ళీ అక్కడే. ఇప్పుడు వదిలేసి మళ్ళీ దగ్గర చేసాక మొదలు పెడతానంటే మళ్ళీ 0 నుంచి మొదలు పెడతావు. అదో 0 నుంచి మొదలు పెట్టడం మళ్ళీ నీకు వచ్చిన 5 మార్కులు తక్కువలో ఇంకా వెనకబడిపోతావు తప్ప ముందుకు వెళ్ళవు. కాబట్టి మీరు ఎక్కడ ఆపారో దాన్ని ఫుల్ఫిల్ చేసుకోండి. ఇంకా దీనికి సంబంధించిన ఒక గైడెన్సు, లేకపోతే ఏం చదవాలి, నీకు ఎన్ని మార్కులు వచ్చాయి, లేదా నువ్వు ఎక్కడ మిస్ అవుతున్నావు, నీకు ఏ విధంగా ఉన్నప్పుడు ఆఫ్లైన్కి డెఫినెట్గా మీరు మన గాయత్రి కాంపిటేటివ్ అకాడమీ విశాఖపట్నం ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదురుగా ఉన్న చోటుకి రండి. అలాగే సో ఆన్లైన్లో మీకు ఇంకా ఇబ్బంది ఉన్నప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఏం కావాలనేది ఖచ్చితంగా మన గాయత్రి కాంపిటేటివ్ అకాడమీ ఇస్తుంది. మీ యొక్క ఆత్మ పరిశీలన మీరు చేసుకుని రెడీగా ఉంటే మన గాయత్రి కాంపిటేటివ్ అకాడమీ మీకు డెఫినెట్గా మంచి అవకాశాన్ని అయితే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఉద్యోగాన్ని కోల్పోతున్న వాళ్ళు, ఉద్యోగం రావట్లేదని బాధపడేవారు ప్రభుత్వ ఉద్యోగం, కంపల్సరిగా చూడవలసిన వీడియో అయితే మీ ఫ్రెండ్స్కి కూడా ఇది ఖచ్చితంగా షేర్ చేయండి. వైఫల్యంలో ఉన్న వాళ్ళకి ఎందుకు వైఫల్యం చెందో ఆలోచించు. ఎక్కడ వైఫల్యం చెందిందో మళ్ళీ అక్కడి నుంచే నువ్వు పైకి ఎదుగుతావు. కాబట్టి ఈ అవకాశాలు ఎట్టి పరిస్థితుల్లో అంటే నువ్వు ఎప్పుడు వైఫల్యం, నువ్వు పరీక్షనే వదిలిపెడితే వైఫల్యం చెందినట్టు. నువ్వు మళ్ళీ పోరాటం మళ్ళీ ఎప్పుడో చేయకు, ఇప్పటి నుంచే పోరాటం మొదలుపెట్టు. దాన్ని ఎలా చేయాలి, ఏం చేయాలనుకున్నప్పుడు నీకు ఆఫ్లైన్ ఆన్లైన్ ఎప్పుడు కూడా మీకు మెంటార్గా మన గాయత్రి కాంపిటేటివ్ అకాడమీ ఉండడం జరుగుతుంది. కాబట్టి మీరు వాట్సాప్ గ్రూపు ఒకటి యాడ్ చేయాలనుకుంటున్నాం, దానికి సంబంధించిన నెంబర్ పంపించడం ఇవి చేయాలి. అయితే నేను చెప్పిన 5 ప్రధాన విషయాలు ఏంటంటే నువ్వు ఫోకస్గా నువ్వు అనుకున్నది సాధించాలి. సాధించడం కోసం నేను చెప్పిన 5 విషయాల్లో ప్రభుత్వ ఉద్యోగం నీకు ఎందుకు రావట్లేదు, ఎందుకు మిస్ అవుతున్నావు ఒకసారి ఆలోచించుకో. రెండోది ఏంటంటే ఇటీవల జరిగిన పరీక్షలు నువ్వు పరిశీలించుకో, నువ్వు ఏ పరీక్షలు రాసావు, ఎక్కడ మిస్ అయ్యావు. అలాగే ఆత్మ పరిశీలన చేసుకో. ఇక మార్పు అనేది నువ్వు తెచ్చుకో. అల్టిమేట్గా నువ్వు ఫోకస్గా ఉండి నీ ఉద్యోగాన్ని నువ్వు సాధించుకో. విష్ ఆల్ ద బెస్ట్. గాయత్రి కాంపిటేటివ్ అకాడమీ విశాఖపట్నం.